సమర్థవంతంగా ప్రభుత్వాన్ని నడపడంలో కాంగ్రెస్ కు అనుభవం ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నా రైతు భరోసా కింద గతంలో ఉన్న 10,000 రూపాయలను ఇప్పుడు 12,000 రూపాయలకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. భూమి లేని రైతు కుటుంబానికి వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున ఇందిరమ్మ ఆత్మీయ కానుక ఇవ్వనున్నట్టు తెలియజేశారు. జనవరి 26 నుంచి నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమవుతుందన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో పలు అభివృద్ధి పనులు, ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. సాధారణంగా అదేవిధంగా ఈ రోజు ఇట్టి కార్యక్రమానికి వచ్చేసినటువంటి హుస్నాబాద్ రైతు భరోసా భూములకే ఇస్తున్నావు, భూముల్లో మా పరిస్థితి ఏంటని అడుగుతున్నావు. ఊరల్లా వాళ్ళందరికీ శుభవార్త, సంవత్సరానికి 12,000 రూపాయలు వేస్తున్నాం. మనం నిర్ణయం తీసుకున్నాం. రేషన్ కార్డులు పిల్లలు ఉంటే మళ్ళా పిల్లలు ఉంటే మనవాడచ్చే ఇంట్లో బిడ్డ కొడుకు కోడలు అందరూ ఒకటే కార్డులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ 26 జనవరి 75 ఏళ్ల వేడుకలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం 15వ తారీఖు నుంచి రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్లు మీ సేవ పైసలు ఛార్జ్ అవసరం లే, మండలాంశాలు పెడితే దానికి సంబంధించి ఒక సివిల్ సప్లై శాఖ ప్రకటన చేస్తుంది. దాని మీద కూడా రేషన్ కార్డులు 26 జనవరి నుంచి పంపిణీ స్టార్ట్ చేసే విధంగా కార్యక్రమం జరుగుతున్న మాట మనం చేస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ల సర్వే జరుగుతూ ఉంది. ఇందిరమ్మ ఇళ్లు తొందరలో నియోజకవర్గానికి 3,500 అయినా ఎక్కువ ఇవ్వాలి. ఇళ్లు లేని పేదలు ఉన్నారని చర్చ జరుగుతూ ఉంది. తప్పకుండా అందరికీ ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద మీరే జాగున్నోళ్ళు లేనోళ్ళు అందరు ఇళ్లు కట్టుకునే విధంగా ఎంపిక పారదర్శకంగా మీ ముందరే కూర్చొని ఇక్కడ ఎవరికి నెంబర్ 1, 2, 3 వస్తే ఎవరికి ఇవ్వాలి అనే చర్చ జరిగి ఎవరి ప్రమేయం లేకుండా అధికారులు పార్టీల కార్యకర్తల ప్రమేయం అంటే మంచి జరగడానికి ప్రమేయం తప్ప నా భైరవితో నేను మంత్రిని నేను చెప్పిన వాళ్ళకి 10 ఇవ్వాలనేటువంటిది లేకుండా ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ జరుగుతుందనే మాట కూడా మనం చేస్తున్నాం.